మై నేమ్ ఇస్ మహేష్. కాలేజ్ అంటే బయట అడక తింటావంట. శాపం ఇప్పుడు తగ్గుతుంది మనకి. మా గుడి ముంగల చెప్పులు ఎత్తుకోతావు అంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? లడ్డు ఎత్తుకోతా లడ్డు ఎత్తుకో ఒకటి పడుతుంది. మన ముదులు పెడబోదామా గణేశుని ఎత్తుకొనొద్దామా. నీ ముక్కు మీద ముక్కి రోజులకు ఎందుకుంటా చారుబండ వీరబండ కాదు. అందరూ దావట్లో ఎందుకు పిలుస్తారు? దాంట్లో తింటాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎక్కడ తినాలైతే అక్కడ పోయి తింటావంట కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మైగాని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అది ఏం చేసిండు, ఎట్లుండే అవన్నీ అనుకుందాం మైగాని. మై వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మహేష్. మహేష్ మహేష్. మాలా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తావా? మా ఫ్యామిలీలో ఏం లేదు బిడే, చిన్న ఫ్యామిలీ, 5 మంది ఉంటాం. నేను, మమ్మీ, డాడీ, అన్న, అక్క, 5 మంది. మరి నీ నెగిటివ్ ప్లేస్ ఏంటిది మహేష్? నా ప్లేస్ ఇన్నే బిడ్డ, ప్రాపర్ సికింద్రాబాద్. ప్రాపర్ ఇన్నే మొత్తం. నీ ఏజ్ ఎంత? 18. 18. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు? లేనా బిడే? ఓ మస్తు స్కూల్ మారా, ఏ స్కూల్ అని చెప్పాలా? నీకు ఇష్టం వచ్చిన స్కూల్ పేరు చెప్పు. నువ్వు ఇండియాలో చదువుకున్నావుగా. నెంబర్ 1 ఒకటి ఫిలిం నగర్ లో గవర్నమెంట్ స్కూల్ ఒకటి. నేను ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఏమో లిటిల్ స్టార్ హై స్కూల్ చదివినా. మస్తానగర్ శిరీషనగర్ అనుకుంటా. ఇట్లా చదివినా. దాని తర్వాత హాస్టల్ పోయినా 4th నుంచి 5th వరకు హాస్టల్ పోయినా 1 year. చాటి కొట్టలే ఏం కొట్టలే, అక్కడ హాస్టల్ బంద్ చేసి అందుకే వచ్చిన. ఇదే హ్యాబిట్స్ లా ఇక అటుకని వచ్చేసిన. మళ్ళీ ఫిలిం నగర్ గవర్నమెంట్ స్కూల్ చదివిన 7th వరకు ఏమో. 7th వరకు చదివిన. లాక్డౌన్ పడ్డది, ఇటు వచ్చేసినాం. ఇటు వచ్చిన తర్వాత ఈడ రెజిమెంటల్ బజార్ లో గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయినా. మరి స్కూల్లో నేను టీచర్లు ఎట్లా ట్రీట్ చేస్తుండే? ఇట్లా ట్రీట్ చేస్తుండే, కొడుతుండే, చెప్తుండే, అన్ని చెప్తుండే. స్కూల్లో నువ్వు బాగా చదువుతుండే అంట కదా. ఏం చదవకపోతుండే, ఏదో అట్లా చదువుతుండే. మీ తెలుగు టీచర్ నేను పొట్టు కొడుతుండే అంట. కొట్టింది ఒకసారి, జుట్టు పట్టుకొని డోర్ కొట్టింది అనుకో ఇట్లా. అలా నువ్వు కాలేజ్ అంటే బయట అడక తింటావంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు గన్ ఎత్తారా? ఇవన్నీ మాట్లాడదు. అడక తింటావు అడక తింటావు. నువ్వు అడక తింటావు అబ్బాయి? అడుకోలే 10 రూపాయలు ఏం ఆడుకోలే నేను. నువ్వు కాలేజ్ అనే పేరుతో బయట పోయి అలా పనిచేసి పైసలు సంపాదిస్తున్నాయి అంట కదా. అట్లా ఏం లే. ఏం కాదు, ఏదో బంగొట్టినాం అట్లా. అంకుల్ కూడా వచ్చి తలిగిండు. బాబు ఇట్లా చిన్న పొలం చేశాను, 200-250 ఇచ్చిండు. చల్ ఇక బిర్యానీ తిన్నాం నేను, ఇంటి పవన్ గాడు. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు మరి? నేను ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. మొత్తం చదువులు అయితే ఎంజాయ్ చేసినావు, టీచర్లను ఆడుకున్నావు. టీచర్లను ఏం ఆడుకోలే పెట్టే, అలా శాపం ఎప్పుడో తగ్గుతుంది మనకి. మా టీచర్ల ఉసురు తగ్గుతుంది అనుకో, మాకు మస్తు తగ్గుతుంది. ఎట్లయితే ఏడిపించినా మొట్టలా తగ్గుతుంది మాకు. కాదు మహేష్, నువ్వు ఎప్పుడు రాని డైలాగ్ నా దగ్గర ఉంది. గుడి ముంగల చెప్పులు ఎత్తుకోతావు అంట కదా. మాకు పైసలు లేవా? ఏమైనా బాబు, నేను ఎందుకు ఎత్తుకోపోతా? అది నువ్వే చాటి నేను అట్లాంటివి ఏం చేయను. వేసుకున్నా డిక్కినా, ఇంట్లోనే తీసుకోపో. మన ఇంట్లోనే ఈడే చెప్తుండు మరి చాటి నింపినా అని. నడురా నాయన, ఎవరిది? నేను అసలు లెక్కలు చేయం. నువ్వు కొనుక్కున్నా 500 రూపాయలు పెట్టి. ఏడా గుడికాడ రైడ్ చేసి? గుడికాడ రైడ్ చేయలే, వెస్ట్ సైడ్ 500 రూపాయలు చెప్పు, తెలుసు కదా. ఇది సార్ నా బ్రాండ్. 500 ఆడ పోయి చూసి వచ్చిండు, బయట ఆడ పోయి చాటి నింపిండు. బేసారం సాయిబాబా గుడి కాడ పోయి రైడ్ చేసినట్టుండు. అందుకనే మనకి చెప్తుండు. నువ్వు అవును, ఇంకో టాక్ వచ్చింది, నువ్వు గణేశన్ కూడా లడ్డు రైడ్ చేస్తావంట కదా. నేనేం లడ్డు రైడ్ చేయను. నిజంగా ఇద్దరమే చేసినాం బెడే. 1.5 kg 2 kgs ఉండే లడ్డు. అరే రైడ్ చేసేసినాం. నేను ఫిలిం నగర్ లో రాఘవ అని ఉంటాడు, ఏ పెన్షన్ కాడ ఫస్ట్ గల్లీ తాడేళ్ళు. ఆడు నేను ఏదో ఉబ్బరికి ఇట్లా సైకిల్ మీద పోయినాం. ఇట్లా అన్ని గణేశులు చూడనీకనే కాలి. ఇక అట్లయితే ఆడ ఫిలిం నగర్ లో 18 బస్సులు వచ్చిన ఫేమస్ మెయిన్ రోడ్ మీద పెడతారు. దాన్ని వెనకాల ఇసిరి పెట్టి ఉంటది. ఆడ వాళ్ళ మొత్తం పెట్టుకురా గణేశుని. ఇక ఆ మమ్మీ అలా కూతురు కొడుకు అనుకుంటా, ఆమె అన్నం తినిపిస్తుంది. నైట్ 7-8 అయితే టైం. ఇక వాళ్ళ మమ్మీ ఆ పోయినకి రిలీజ్ కానీ పోయిందిరా. ఇక చూసినాం మూక. నేను మా దోస్తాడు రావుగాడు ఆడు పోయి తీసుకొని వచ్చిన లడ్డు. ఆడు మమ్మీ లడ్డు లడ్డు ఒకటి పెడుతున్నాడు ఆ పోరాడు. ఇక సీదా గల్లకే నేను వెళ్ళిపోయినా, గల్లకే నీడొచ్చిండు.
ఇట్లా వెళ్ళ అట్లా బస్సులో తీసుకుని పోయినాం. ఒకడు ఉంటాడు ఆడ ఇంటికాడ పోరాడు అని ఆయన పేరు వస్తలేదు, పిండిగిరికి పోతుండు. ఆ పిండిగిరిని క్యాన్ ఉంటుంది చూసినావా, ఆ క్యాన్ లో పెట్టి హనుమంతుని గుడికి తీసుకుపోయి ఆడికి మెల్లగా ఇంటికి పట్టుకొని పోయి రఘవన్ ఇంటికి అలా డివైడ్ చేసుకున్నాం మేము. మంచిగా ఉండే లడ్డు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అదే ఫస్ట్ అరే మస్తు తిన్నాం లడ్డు, మోతీచూర్ లడ్డు. నేను మొన్న ఎప్పుడు అంటే మోతీచూర్ లడ్డు అంటున్నావు. రైట్. ఇంకో క్వశ్చన్, నీ ముక్కు మీద అట్లా ముక్కి మొదలకి ఎందుకుంటా? జారబండ వీరబండ కాదు, జారబండ వీరబండ కాదు. నా ముక్క ఎంత మా అమ్మాయి మా డాడీ ఇచ్చిన వరం అది. ఏది మిక్కీ మౌజా? మిక్కీ మౌజా? మిక్కీ మౌస్ ఇటు ఉంటది మిక్కీ మౌస్. జారాలంటే 5 రూపాయలు, గాలంటే 5 రూపాయలు. నిన్ను అందరూ దావట్లో ఎందుకు పిలుస్తారు? దాంట్లో తింటాడు. నాకు ఒక గన్ ఇస్తారా? దావట్లో తింటావు? అవన్నీ ఏం లేదు, మజాక్ లా అందరికి ఉంటాడు దగ్గరమన, అందరికి పేర్లు పెడుతుంది ఇట్లనే. ఇక అందరు నా టర్న్ వచ్చింది, ఇక అట్లా నాకు ఒక పేరు పెట్టేసిండు దావత్లని. నువ్వు ఎక్కడ తినాలైతే అక్కడ పోయి తింటావంట కదా. నువ్వు తిను తినాలి అక్కడ, నువ్వు తింటారా? తవలాలు కప్పుకుంటావా? కప్పుకురా, చాలా మంది కప్పుకుంటారు. తినాలక్కడ పోయి తింటావంట. తింటారా? ఇప్పుడు ఏమైంది, తిండికాడ సిగ్గుపడా, నేను తింటా. నువ్వు మంది బట్టలు వేసుకొని తిరుగుతావంట. మంది బట్టలు నేను ఏమీ వేసుకోలే, నా బట్టలు సొంత పైసలు. మా డాడీ షర్ట్ మంచిగా నాకు చెప్పు ఎట్లుందో. కాదు, మంది బట్టలు మంది చెప్పులు వేసుకొని తిరుగుతావంట. ఏం నా పైసలతో నేను కొనుక్కుంటా, మళ్ళీ మా డాడీ మా మమ్మీ ఇప్పిస్తారు నా. ఇంకోటి, నువ్వు పిల్లల దగ్గర గుంజుకొని తింటావంట కదా, వాళ్ళు ఏమన్నా తింటే పిల్లలకి ఇప్పిస్తారా ఉల్టా, నేను గుంజుకొని తిన్నాను తెలుసా. నువ్వు ఇప్పించావు ఎప్పుడు పొలలకి? నేను చెప్తారా అదే పెట్టే వచ్చినాక చెప్పుర్రా, మీరు కామెంట్లలో పెట్టిర్రా. రే మా ఆయన వేస్తుంటాడు. మీరంటే ఉన్నోళ్ళు బ్రో. 10 రూపాయలు చంద రాసిండ్రా? చంద రాసిన రే బిడ్డ ఇంట్లో పెట్టినారా చంద? ఆ చంద ఏం చేస్తాడు? గణేశుని కాడ మళ్ళీ లడ్డు రైడ్ చేస్తాడు, చంద ఇస్తాడు, రైడ్ చేస్తాడు. ఏ బంద్ చేసినా అసలు పాపాలు పీపాలు తాగితే వద్దు, క్యాష్ మిల్క్ అట్లా చేయకూడదు, మంచిది కాదు లడ్డు. అట్లా దొంగతనం చేసుడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సరే గాని నీకు ఇష్టమైన పాట ఏదైనా వాడు. పాటలు అంటే ఏం పాడబడరు? సింగర్మయుడు. పాటలు ఏ పాట వాళ్ళు మీకు చెప్పు, మీరు ఏ పాట పాడితే ఆ పాట పాడతాం. హీరో ప్రభాస్ పాట వాడు. నా ప్రభాస్ ఎందుకు అవుతాడు రా బాబాడు, నాకు గుట్టిండా? నా ప్రభాస్ ఎందుకు అవుతాడు? ప్రభాస్ సినిమా నేను చూడాను, చూసినా కానీ ఏ గుర్తొచ్చలే పెట్టే పాటలు. గుండు సూది పాట, గుండు సూది పాట పాడరా? గుండు సూదా? గుండు సూది కుచ్చుకుంటే చప్పునాదా, గుంజిందయ్యో గుండెదాది గుంజి గుంజి అంతే అంతే. ఇక ఇంకోటి, నువ్వు ఏడా బ్యాండ్ కొడతాడ పోయి చూస్తావంట కదా. అవురా భయ్, బ్యాండ్ కొడుతురు చూడడానికి పోతున్నాం. నీకేం పని పాట ఉండదా బ్యాండ్ కొట్టే? నీకు ఉందా పని పాట? నాకు లేదురా భయ్. నాకు బిల్ లేకుండే మన అప్పుడు. ఏం లే, చూడనికే పోతుండే అంతే. అవును, నీకు ఇక్కడ వచ్చినాక ఫస్ట్ ఎవరు పరిచయం అయ్యారు, ఎట్లా పరిచయం అయ్యారు, నేను ఎట్లా ట్రీట్ చేసి మస్తు కొట్టినే ఫస్ట్ రాగానే. వీడికి వచ్చినాక అంటే నేను 2021లో వచ్చినట్టున్నా, 2021, 22 అనుకుంటా. అప్పుడు వచ్చిన ఏంటే అన్న వాళ్ళు, ఫస్ట్ అన్న వాళ్ళకి పరిచయం అయినా నేను. అప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే ఎవరు పరిచయం కాలే, ఫస్ట్ అన్న వాళ్ళకి పరిచయం అయినా. అదే ఎట్లంటే ఫ్రీ ఫైర్ ఆడుకుంటే పరిచయం అయినా. అట్లా ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఫ్రీ ఫైర్ కా నేను 15,000 పెట్టించండు. 15,000 పెట్టినా ఈజీగా. నా అంజాదతో 15,000 పెట్టినా, ఇంకెక్కువ పెట్టినొచ్చు. కానీ ఏ అన్న వాళ్ళకి పరిచయం అయినా ఆడుకుంటున్నా ఫ్రీ ఫైర్. ఓ మన ఫోన్ లేనప్పుడు ఏం చేస్తుండే బిడ్డ, గేమ్ ఆడుకుంటుండే. ఇక అట్లా పరిచయం అయ్యారు. ఇక స్కూల్ నుంచి అట్లా మెల్లమెల్ల పరిచయం అవుతుండే వచ్చారు అందరు ఒకరు. కాదు, నువ్వు ఇంట్లో పేపర్ కింద పైసలు పెడితే ఆ పైసలు రెడీ చేస్తున్నా అంట కదా. చిన్న ఉన్నప్పుడు ఎవరైనా చేస్తాడు, నేనేం మీరు చేయరా గాయస్ చెప్పరు మీరు? మేము చేయలేరా? నేను చేసినా మళ్ళా చేసినా నేను చేసిన ఎందుకు అవద్దమాట చేసిన. మా డాడీ పైసలు రెడీ చేసినా, మా మమ్మీ పైసలు ఎప్పుడు రెడీ చేస్తాను నేను బ్యాగ్లకి. మళ్ళా కాదు, ఈ జుట్టు వేయించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనం జుట్టు పెంచి షోక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం షోక్? నా షోక్ నా ఇష్టం. నాకు ఒక గన్ ఇస్తారా? లావర్ షోక్ ఏం కాదు, మంచి షోక్ ఏమన్నది బిడ్డ. లావర్స్ అయితే లావర్స్ అని అంతకేముంది మళ్ళా చెప్పు. నువ్వు పోర్లు వెనకాల వాడతావు అంట. ఇంకోటి ఇలా వాడతాడు మెట్రో స్టేషన్ కాడ వెళ్తారు పోర్లను చూస్తావంట. ఇప్పటి వరకు చూడలే పెట్టా నేను పొరలు పేరు అసలు చూలే. లేలే
మనకు నచ్చాడు పోరీలంటే వాళ్ళని చూసిరా చూడలే ఇంట వాడు చూస్తారా మళ్ళా మళ్ళీ ఎవరు చూస్తాడు మరా ఏ పోరీలంటే ఏం షోక్ లేదు పెట్టే నాకైతే ఇప్పటికైతే పైసా పైసా మీదనే ఏమన్నా మొత్తం పైసా మీదనే మంచి మంచి అనుకుంది పైసా మీద మంచం మీద మంచోనికి ఉంది పైసా మీద నువ్వు డైలీ స్నానం చేయమంట కదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నువ్వు వచ్చి చూసినావు మా ఇంట్లోకి వచ్చి బట్ట పచ్చి బట్టలు వేసుకొని తిరుగుతావంట పచ్చి బట్టలు నేను ఎందుకు వేసుకుంటా బే పచ్చిట వాళ్ళు ఇలా ముంచుతాడు అదే రుద్దుకొని వస్తాడా అంతేనా నాకు ఒక గన్ ఎత్తారా అంతే మళ్ళా కలయడా దండం మీద అవన్నీ ఈడు చేస్తాడు అందుకే ఈడు చెప్తుండు నాకు నడిపే ఈడు పచ్చిబట్ట ఆడు పచ్చిబట్టమ్మాయి నేను అసలు ఏం చేయను నేను నువ్వు చెడ్డీలో పైకాన ఎత్తుకుంటావు అంటగా డైలీ నువ్వు చూసినావు వచ్చి చూసినా నారాయణ నీకు ఎవడో క్యాంపర్ గాడు నువ్వు ఇప్పించిన రోజు 12 రూపాయలు పేపర్ రాకు నాట బే ఏ మాట్లాడుతున్నా ఏ పేపర్ కట్ చేసేయాలి ఇవన్నీ పెట్టొద్దు పేపర్ నేను ఎందుకు వేసుకుంటా మళ్ళా చిన్న పిల్లాడు పేపర్లు నేను వేసుకుంటా నువ్వు డైలీ డైపర్ వేసుకొని అనుకుంటావు అంట కదా నా డైలీ డైపర్ వేసుకుని అనుకుంటా పేపర్ వేసుకుంటా అన్ని వేసుకుంటా చాలా అందుకని అందులో ఎరుగుతావా నన్ను ఎరుగుతా అందులో ఎరిగి తిరుగులాడు నీ ముఖానికి వచ్చి పెట్టాగా మొన్న ఏ నడిపే ఏ సరే నెక్స్ట్ నీకేమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా ఫుల్ ఉంది మనకి వరఫుల్ ఏం లేదు ఏ లవ్ స్టోరీ అంటే ఏం చెప్పాలరా నీకు ఒక ల్యాండ్ ఉన్నది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను కాకుండా ఊర్లో నవ్వగల అందరి పేరు మీద. అయిపోయింది లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది అంతే అయిపోయింది బ్రేకప్ అంటే వీడు చెప్పలే ఆ వాడు చెప్పలే నేనైతే బ్రేకప్ అని ఇంతవరకు ఇక అట్లా అయింది అది అంటే ఎట్లా విడిపోయారు మీరు అసలు ఏమైంది స్టోరీ ఇట్లా విడిపోయినామంటే నీకేం చెప్పాలరా బే నేను చెప్పు అయ్యింది చెప్పు మన ఆడియన్స్ కి ఏం ఆడ పెద్ద సినిమా నేను ఇటు వచ్చినా ఆమె అటు అయిపోయింది అంతే ఆడ షార్ట్ అంతే లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ మరి ఆమె నిన్ను love అయింది నాకు అక్కడ ఫోన్ బి లేకుండా ఇక కొనుక్కున్నా గానీ అంత ఇప్పుడే ఐఫోన్ కొన్నా గంట అవుతుంది కొని గంట అవుతుంది బే. ఇక మాటలు లేకుండా రా బే ఇక అయిపోయింది అనుకున్నట్టుంది అట్లా ఇట్లా అయిపోయింది ఇక కానీ నేనైతే చెప్పలే ఇప్పటివరకు బ్రేకప్ వాడైతే అసలు చెప్పలే నేనైతే నీకేమంటే ఎంత ఇష్టం ఎంత ఇష్టం అంటే ఉన్నాయి ఇంకో ఈ నీళ్ళు ఉన్నాయి అంత ఇష్టం నీళ్ళని వేసేస్తారు అందులో. ఇంకా ఇష్టం అంతా రైటా అంటుంటది ఇంకా అంటుంటది అట్లా మస్తు ఇష్టం నువ్వు ఆమె కోసం ఏదన్నా చేస్తున్నట్ట అవన్నీ నీకేమైపోయినా నేనేం చేయకపోతున్నా చేయకపోతుండే కానీ అవంటే ఇష్టం ఇప్పటికి కూడా మళ్ళా ఆమె వస్తా అంటే రాణిస్తావా వద్దా అంటావా ఏ బిల్కుల్ రాణిస్తా మళ్ళా అంత ఇష్టం అంటే మరి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ పైన ఏంది జనరేషన్ కచ్చరా అయిపోతుంది వేరే జనరేషన్ వేస్ట్ అయిపోతుంది కాదు అయిపోయింది ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ అంటారు వాకులు అంటారు చలో హాయ్ భయో డైలాగులు అంటారు ఏం నడుస్తుంది ఏ బొమ్మ అంటుండు అదేమో ఏమరా పొరడా అంటుంది అది ఏం చెప్తా ఏం చెప్పాలా వాక్ అంటేనేమని అంటే వాక్ కొడదాం డైలాగులు కొడదాం ఇంత ఇన్స్టాగ్రామ్ చెడితే అని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయాలా ఇన్స్టాగ్రామ్ ఉండనా కానీ ఒక సోషల్ మీడియా చాలా మంచిగా జరుగుతుందంట చెడ్డ జరుగుతున్నాయి మెయిన్ ఇంట్లో కరెక్ట్ గా పెంచాలి అప్పుడైతే బాగా ఒకతే కూతురు నలిసిచ్చినాం అనుకో కొడుకు అయినా ఇద్దరికి మేమే పచ్చితులం కాదనుకోరి మేము కూడా వేస్తాం అన్ని లంగపర్లు కానీ బంద్ చేసా నేనైతే నాకు ఆర్డర్ అంటే నచ్చదు ఇప్పటికి నేను ఫస్ట్ అంటే అయిపోయింది అప్పుడు ఇంకొక పోరికాడికే వాళ్ళని నేను ఒక ఏజ్ వచ్చినాక ఏది ఏం కాదు వెనక సీట్ల పైన పడుతుంది సీట్లు ఎడున్నారా సీట్లు ఎడుతుంది నెక్స్ట్ ఓకే అందరూ జర ఆలోచించి చేసుకోరు ఖరాబ్ చేసుకోకూడదు లైఫ్ ని ఇంకా అంత పెద్దగా ఏం అయిపోలే నాకు 18 పడిపోయినా అంటే ఇప్పుడే జిందగీ స్టార్ట్ అయింది మీది ఇప్పుడే నీది ఇప్పుడే కదా 18 పడ్డా అనుకోవచ్చు మీరు ఇక మాకు కానీ నేను 18 మస్తు చదివేసిన నేను రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు జాబ్ లో కూడా ఏంటైనా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఎక్కువ శాలరీ ఇస్తారు ఇక మీరు దాన్ని డబుల్ మీనింగ్ అర్థం చేసుకొని మీరు షార్ట్ కట్ అర్థం చేసుకోవాలి నాకు జీతం ఇవ్వలేడు తెలుసా అంతా జాబ్ ఇంకా సెంటర్ లా సరే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి నీ ఏమైదాం అనుకుంటున్నావు లైఫ్ లా ఏం సెటిల్ చేసి మీ ఇంట్లోకి ఏమి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నావు మమ్మీ నేను చదువుకోలే ఇది అయినా ఇప్పుడు ప్రౌడ్ గా ఉండు అని ఏం మెసేజ్ ఇస్తావు మీ మమ్మీకి అయితే ఇప్పుడు ఏం చెప్పలేను బేడే అయ్యో కానీ అయ్యి చూపిస్తా ఏదో ఒకటి అయ్యి చూపిస్తా అంటే చదువు అయితే ఎట్లా పోయింది అనుకో పోలే కానీ ఇప్పటికి ఉంది చదవచ్చు నేను ఇంట్రెస్ట్ లేదు అందుకే ఒక కోర్స్ నేర్చుకుంటున్నా కానీ ఏం కాకపోయినా ఏదో ఒకటి అయితే పైసలు అయితే గట్టిగా సంపాదిస్తా మంచిగా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటా ఇంకొకటి పైసలు ఉంటేనే ఇవ్వతాన్ని వస్తుంది ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఇప్పుడు నువ్వు ఆ పోరినే చూసేమో పైసలు ఉండి కానీ అలా అయ్యి ఆలోచిస్తాడు వంతను ఏముందని పోతామని నువ్వు అర్థమవుతుందా ఇద్దరికి చెప్తున్నా మొగోళ్ళకి ఆడాలి
మళ్ళా ఫస్ట్ పైసా సంపాదించు ఫస్ట్ పైసలు సంపాదించారు బే గిదేం లవ్ బివ్వు ఇన్స్టాగ్రామ్ డైలాగ్ గిలాగ్ బాకులు వేస్ట్ ఇవన్నీ నెక్స్ట్ నాకు అక్కడ ఉంది ఐఫోన్ నేను చేస్తున్నా మా రీల్స్ మేము కామెడీ కంటెంట్ చేస్తున్నాం నవ్వుపియానికి. ఎందుకంటే మా ముఖాలు కామెడీ లాక్కుంటే కామెడీ చేస్తాం, మాకు సీరియస్నెస్ సెట్ కూడా కాదు. ఇట్లా చిన్న కెమెరా ఆన్ చేస్తే నవ్వాలి, ఇగో ఇదే ఆస్తి మాది ఇట్లా అట్లా ఓకేనా. ఏదైనా నాలెడ్జ్ లవ్ వేస్ట్ మెయిన్ చదువు అనేది కూడా ఉండొచ్చు, చదువు ఉండొచ్చు కాదు చదువే ఉండాలా. చదువు ఇగో చదువుకోడైనా చదవనోడైనా అవే పైసలు ఇస్తారు. ఏంటంటే నీకు ఒక క్రియేటివ్ మైండ్ ఉండాలి. ఇది నేను అయిదా అంటే అది ఫిక్స్ అయిపోవాలి, అది అయిపోవాలి. అప్పుడైతేనే లైఫ్ లో బాగుపడతాం. రెస్పాన్సిబుల్ నీకు వచ్చినాక అప్పుడే నీకు అర్థమవుతుంది, అబ్బా పైసలు ఉంటేనే మన చుట్టాలైనా ఎవరైనా అందరు వస్తారు. మెయిన్ ఇది పైసాతోనే పని. నీకు ఇలా పైస ఉంటే ఇలా ఉంటాడు, లేదంటే అలా ఉంటాడు అంతే. ఏం చెప్పావురా? ఏంటంటే మెయిన్ చదువుకోరి, ఫస్ట్ చదువుకొని మంచిగా ఒక లైఫ్ లో సెటిల్ అయ్యారనుకో, నువ్వు వద్దనుకున్న ఆ పిల్లి వస్తుంది, అందరు వస్తారు. అప్పుడు నువ్వు పిల్లేంది మీ చుట్టాలు కూడా వస్తారు. ఎవరెవరైతే మనల్ని ఇన్సల్ట్ చేసిరో వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మెయిన్ పైసా మ్యాటర్. నువ్వు ఏదైనా పని చేయి, చూస్తారు ఎడమైనా పైసా. నిన్ను చదువు ఏంటంటే ఇంక ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్, మెయిన్ డిసిప్లిన్ చూస్తారు. ఇక అది లేదనుకో ఇక నీకు వేస్ట్, లైఫే వేస్ట్. మెయిన్ డిసిప్లిన్ గా ఉండుర్రి. ఏ చేసే కాడ ఏది దోస్తుల కాడ ఏం అవసరం లేదు డిసిప్లిన్. ఏదైనా బయట పోతే కాబోసి ఉండి ఎస్ సార్, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, చలో బస్. అదే నువ్వు దోస్తుతో పోరా పోయి నువ్వేంది డూరి అని గిరి అని ఇంట్లోతో కూడా అట్లనే మాట్లాడు. ఏముంది ఇంట్లో నువ్వు మంచిగా నువ్వు లైఫ్ లో సెట్ అవుతున్నావు అంటే ఇంట్లో కూడా సపోర్ట్ ఇస్తారు. ఏదన్నా పనికో, ఇంట్లో ఫస్ట్ కష్టపెట్టకు, మంచిగా పనికో. పైసా నీకు 5,000 వచ్చినా 5,000లో 2,500 ఇంటి 2,500 నువ్వు పెట్టుకో బస్. ఏముంది అప్పుడు మంచిగా నీకు ఏమంటే అది కొనుక్కోవచ్చేదంటే అది చేయొచ్చు. అట్లా మేము కూడా మేమేం అది కాదు, మాకు చదువు ఇక మేము చదువుకున్నాం. చదువుకొని ఇక ఈ దోస్తులతో తిరిగి అది తిరిగి అంతా చెడిపోయినా మేమంతా. దోస్తులే మీరే నా కారణం. నేను పోయేటప్పుడు ఇలా మీరే దాన్ని చెడితెంగిరి. స్నానం చేసుకో పొద్దున్నే వస్తున్నా నేను ఇక ఈయన వల్లనే పోతుండే ఆడిదాకా స్టోక్ పెట్టే రేపు పోదాం అంటే ఇక నాకు మనసులో పట్టకపోతే రైట్ అయిపోతుండే అడిగేది. ఇక అట్లా సో పోయి నా ఇంటర్వ్యూ చెప్తున్నా. మొత్తం దునియా మొత్తం చూసానే కాదమ్మా. నువ్వు మరి నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మొన్న ఫ్లైట్ లో పోయినావు, ఎట్లుండే? అరే అంటావా ఇంకా నువ్వు అమ్మని ఎక్కేసినావు ఫ్లైట్ లా వీళ్ళకుంటారు. ఎందుకంటే ఖుషి అయిపోయింది అమ్మ. అరే మై ఆడబెట్టే ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అలా అమ్మ, అరే నా కొడుకు ఫ్లైట్ ఎక్కించిండ అట్లా చూసుకోరు. ఇంట్లో చూసుకొని అమ్మ ఏముంది ఫీల్ అట్లా. లాస్ట్ ఇయర్ ముంబై పోయినా ఫ్లైట్ లా మళ్ళీ ఎక్కుతున్నా ఫ్లైట్ రావాలనుకుంటే చేసేయాలి కన్నా నాకు అకౌంట్ కి మెసేజ్ చేసి షేర్ మంచిగా అనిపించిన బేటే. నేను మా అమ్మది ఎక్కాను అనుకున్నా, ఎక్కిచ్చిన ఫ్లైట్ అయితే ఏముంది 7,000 నాకు కావాలనుకుంటే ఎక్కించిన మా అమ్మని అంతే. ముంబైకి వాళ్ళు 3 గంటల వెళ్ళిపోయారు. 3 గంటలు కాదు, 1:40 నిమిషాలు. 1:40 అంతే అంతే. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ముంబై అంతే. మళ్ళా అంతే. ఎక్కండి దిగండి. క్యాబ్ కి 600 అయినాయి మా ఇంటి నుంచి. చూసిన కేరళ ఇసుకండు. వాళ్ళ అమ్మ ఎంత ఖుషి అయిపోయి ఉంటా. అరే నాకు అరే ఆ ఒక్క మాట మనం ఇట్లా పక్కన ఇప్పుడు ఇవ వీడు వీనికి చెప్తుంది, మనం దూరంకి వెళ్ళి విన్నాం. అరే ఎంత దిల్ ఖుషి అయితే చెప్పేది మనకి. అరే ఖుషి అయిపోతుంది, ఈయన ఖుషి అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మా వీడియోలో అన్నది పక్కన మాట్లాడుతున్నా అనుకో ఎంత ఖుషి అయిపోతుంది తెలుసా ఆడికి. మొన్న పొద్దు వచ్చిండు బాయ్ తెలుగు ప్రశ్న అంటుండు, ఎంత ఖుషి అయిపోయినా. అరే అట్లా మనం ముంగలు అనకపోయినా పక్కన అనేటప్పుడు మనం వింటే ఆ సంతోషమే వేరుంటది. ఇక వాళ్ళ అమ్మ అట్లా ఫీల్ అంత మంచిగా చూసుకున్నట్టే గ్రేట్. ఇడు ఎక్కువ మంది అయితే ఇంట్లో పట్టించుకోరు. ఈ మెయిన్ ఇదే మెయిన్. ఇగో తల్లిదండ్రుల దేవుళ్ళు అనేది మస్తు సతాయించిన మమ్మీని డాడీని. మమ్మల్ని అయితే మస్తు సతాయించింది కానీ ఆమెకు ఒక ఫీల్ తెప్పించిండు, అరే నా కొడుకు తీసుకోవేయండి రాబోయ్ అని. అట్లా గ్రేట్ ఈ ఏజ్ లో సతాయిస్తే మమ్మల్ని నేను గ్రేట్. చదువు విషయంలో ఒకటే, చదువు విషయంలో ఇక మనోడు చదువు విషయంలో 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 10th క్లాస్ 3వ సారి పాస్ అయ్యాడు, 4వ సారి ఇంటర్ ఎక్కిండు, 4వ సారి ఇంటర్ ఫెయిల్. 10th 3 హాల్ టికెట్లు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకటి స్కూల్ తరఫు కానీ 2 సప్లీవి. అట్లా 4 సార్లు రాసిన ఎగ్జామ్. మళ్ళీ ఇంటర్ 2 సార్లు రాసిడు, 2 సార్లు వెళ్ళిపోయింది. 2 సార్లు 4 సబ్జెక్టులు ఒకటొకటి 4 అట్లా. అప్పటి నుంచి 4 ఇద్దరం ఒకటే కాలేజ్. లేకపోతే ఎగ్జామ్ అట్లా పోతుండే వండుకుంటుండే ఏదో ఒకటి రాయొచ్చుగా. పోనీ ఇప్పుడు నువ్వు రాసినందుకన్నా ఒక మార్క్ వేస్తుండే వీడు. స్లీప్ సీదా వండుకోలే రాసిన కానీ కరెక్ట్ లేవు అవి, అంతే. మంచిగా రాసినా గానీ ఏమైందేమో దేవునికే తెలుసు. మనం అట్లనే గురించి రాసిన ఇక అక్కడ నుంచి ఒక స్టెప్ ముంగలకైనా మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అప్పుడే అనుకున్నాం. ఇట్లా కాదు మనకున్న టాలెంట్ చూపిద్దాం, ఇట్లా ఎట్లా అట్లా అని. బాగా మనకి ఎడ్యుకేషన్ లేదు,
సపోజ్ ఇంట్లో ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ఒకటి లేదు. ఎడ్యుకేషన్ అన్ని వస్తాయి నాలెడ్జ్ మస్తుంది నాలెడ్జ్ మస్తుంది అనుకో. చదువుకొని దమాక్ పెంచి మంచి మంచి బిజినెస్ చేస్తుండు ఇదేం ఇక మనం కూడా ఏదో ట్రై చేద్దాం. ఇప్పుడు కాకపోయినా ఒక 2 years 1 year టైం పడుతుంది చేసుకుంటా పోతే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ ఇక అట్లా స్టార్ట్ చేసినాం, ఇప్పుడు పోతుంది మీ సపోర్ట్ వల్ల. ఒకటి నీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మరి? కేదార్నాథ్ పోయినావు, ఆదియోగి అరే మస్తు పోయినా అండి పోయినావు కదా. మళ్ళా ఇంకో పెట్టే తర్వాత పోతున్నావు కైలాస్ పర్వత. పోతున్నా ఇంకా 2 years తర్వాత 2,30,000 వచ్చేసారు. 2,30,000 కైలాస్ పర్వత యాత్ర అనుకోలే. ఇవాళ మంచిగా సక్సెస్ అయితే పోతా కంపల్సరీ. నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంటే నీకు ఇల్లు గుర్తుకు రాదు ఒక్కసారి నువ్వు స్టేట్ దాటి వెళ్ళిపోయినావు అనుకో. మెయిన్ దోస్తులతోనో ఫ్యామిలీతోనో కాదు, మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అసలు నీకు ఇల్లు. నేను మస్తు జాగాలు తిరిగిన, నేను తమిళనాడు పోయినా, బీచ్లు పోయినా, కేదార్నాథ్ పోయినా, గుట్టలకు పోయినా, నేచర్ కి పోయినా, వాటర్ కి పోయినా. నా హైలైట్స్ ఉంటాయి చూసుకోండి ఖాళీ. మహారాష్ట్ర ముంబై పోయినా, నేను ఉత్తరాఖండ్ మస్తు తిరిగిన. మాకు కుంభమేళ పోయినా నేను, మాకు అయోధ్య మాకు వాటర్ తీసుకొచ్చిండు ఆడికి వెళ్ళి. అయోధ్య పోయినా నేను, మంచి పోయినా, మంచి కాశీ పోయినా నేను. నా కాశీ అదృష్టం ఉంటేనే పోతారు కొంతమంది, నేను పోయినా నాకు అదృష్టం జరిగింది. పోయినాం అట్లా. నేను ఒక్కనే పోరే, ఇంటికి అన్న వాళ్ళతో కలిసి పోయినా. ఇంకా మంచిగా అనిపించింది. నీకు ఇల్లు గుర్తుగా ట్రావెలింగ్ పోయి చేయాలి కలిసి. నేను తిరిగినా ఇంకా తిరుగుతూనే ఉంటా. ఇక మస్తు తిన్నాయి, ఇంకా డ్రీమ్ ప్లేసెస్ ఉన్నాయి మస్తు వస్తున్నాయి. కేదార్నాథ్ అయితే అయిపోయింది అనుకోరి, మళ్ళా పోతున్నా అక్టోబర్ లా. ఎవరైనా వస్తానంటే వచ్చేసి మళ్ళీ తీసుకోతా. ఈ నెల 20 తారీఖు టికెట్లు బుకింగ్, కానీ పైసలు మేవే. గైడ్ లెక్క. ఇంకైతే ఉన్న క్వశ్చన్లు అయితే అన్ని అడిగేసిన. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేసి మాకైతే చెప్పేసేయండి. అవి కూడా నెక్స్ట్ part 2 లాగా తీద్దాం, ఏం కాదు. మాకున్న వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.